నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు మనం చంద్రపూర్లో గల చాంద మహంకాళి టెంపుల్ కి రావడం జరిగింది. ఆ టెంపుల్ ని మీకు కూడా చూపించాలని నా ప్రయత్నం. ఒకసారి రండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దేశంలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. ఇదంతా కూడా వెనుక సైడ్ ఉన్న అమ్మవారి దేవాలయం, పాత పురాతన కాలం నాటి ఇదంతా కూడా. మెయిన్ యాక్చువల్లీ అమ్మవారిది మెయిన్ దర్వాజా ఇది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం ఎంట్రీ అయిన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇక అమ్మవారు వచ్చేసి కింద ఉంటుంది, అంటే స్లాబ్ కింద రోజులో ఉంటుంది. అమ్మవారు వచ్చేసి కింద ఉంటారు. అమ్మవారు చూడడానికి కొంచెం ముందుగా అమ్మవారు వచ్చేసి కింద ఉంటారు. చూడండి, ఒకసారి చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మా అమ్మవారి ఎగ్జిట్. ఇది అమ్మవారి నుంచి దర్శనం చేసుకొని రావడం. ఇది అమ్మవారి టెంపుల్. ఇది ఒక ద్వారం. ఇది అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఎంట్రీ అన్నట్టు. ఇదంతా కూడా ఎంట్రీ. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతుంటారు జనరల్ గా. ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి, అలాగే ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి అటు నుంచి వెళ్ళి కిందికి వెళ్ళి దర్శనం చేసుకొస్తుంటారు. ఇది అమ్మవారి మెయిన్ ఎంట్రీ. చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇలా కనబడుతున్నారు. ఇటు వచ్చేసి ఎంట్రీ, అటు నుంచి వచ్చేసి ఎగ్జిట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించిన ప్రదేశం ఇది. చాంద మహంకాళి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. అమ్మవారి ఆశీస్సులు ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా. చాలా మంది నవదుర్గల గురించి మనం వింటూ ఉంటాము. ఏదైతే దసరా టైంలో మనము 9 రోజులు ఉపవాసంతో అమ్మవారికి పూజలు చేస్తుంటాం. అలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.